ఎండాకాలంలో మేడపైన కూరగాయల పంట. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఊరిలో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరూ తమ తమ బంగ్లాలో ఉడికిపోతున్నారు. చోటు చిలుక ఇంట్లో ఏసీ ఫుల్గా నడుస్తుంది. అయినా చెమటలు పడుతున్నాయి. బన్ను చిలుక ఏడుపు మొహంతో, అమ్మా, నేను ఆవిరైపోతున్నాను. ఈ ఫ్లోర్ ఏంటి పెనంలాగా కాలిపోతుంది. నా రెక్కల నుండి చెమటలు జలపాతంలా పారుతున్నాయి. ఒరే బన్ను, నేను మాత్రం ఏం చేయాలరా? ఏసీ టెంపరేచర్ 16లో పెట్టాను. అయినా సరే ఈ ఒక్కపోత తగ్గట్లేదు. పైనుండి ఆ సీలింగ్ నిప్పులు కక్కుతోందిరా బాబు. సరిగ్గా అప్పుడే తలుపు తోసుకుని చిచ్చుకాకి లోపలికొచ్చింది. అమ్మా దేవుడా, నన్ను చంపాయి. ఈ ఒక్కపోతకి నా ఫేషియల్ కరిగిపోయింది. చోటో, మీ ఇంట్లో ఏసీ వేసిన వేడిగానే ఉందేంటి? అవును చిచ్చు, ఇల్లు కాంక్రీట్ బంగ్లా కదా. పైకప్పు ఎండకి కాలిపోయి ఆ వేడంతా ఇంట్లోకి వస్తుంది. మా బన్నుగాడు ఉడికిన గుడ్డులా మారిపోయాడు. నా బాధ కూడా అదే చోటు. నేను నిన్ననే 30,000 పెట్టి కొత్త ఏసీ కొన్నానా? దానికి తోడు కరెంటు బిల్లు 10,000 వస్తుంది. ఆయన నా బెడ్రూమ్ లో తందూరి చికెన్ ఫీలింగ్ వస్తుంది. ఈ ఏసీ గాలి కూడా వేడిగానే వస్తుంది చోటు. నేను ఈ బంగ్లా అమ్మి మళ్ళీ పాత గట్టి గుడిసెలోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. మహీగ్రద్ద కిటికీలో నుండి తలకాయ పెట్టి, చిచ్చు, బంగ్లా అమ్మడం కాదు గాని మనం ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా ఊటీకో సిమ్లాకో వెళ్ళిపోదాం. నా బంగ్లాలో సీలింగ్ ఫ్యాన్ వేస్తే కిందున్న నాకు చురుక్కున మంట తగులుతోంది. అవును బామ్మగారు, పదండి వెళ్ళిపోదాం. నాకు చల్లని ఐస్ క్రీం దొరికే చోటకి తీసుకెళ్ళండి. అప్పుడే తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి అక్కడికొచ్చారు. బుజ్జి చేతిలో ఒక సైన్స్ బుక్ ఉంది. తుని కూడా చెమటలు తుడుచుకుంటూ ఉంది. ఏంటి ఫ్రెండ్స్, మీ ఇళ్లలో కూడా ఉడుకు భరించలేనట్టుగా ఉందా? మా ఇంట్లో అయితే నేను నిలబడలేకపోతున్నాను. అవును తుని, మీ ఎండలకి మా బంగ్లాలు దేనికి పనికి రాకుండా పోయాయి. కరెంటు బిల్లులు తప్ప కూలింగ్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ ముందుకొచ్చి, మీ అందరి సమస్యకి నా దగ్గర ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. సొల్యూషనా? ఏంటే బుజ్జి, కొత్త మోడల్ ఏసీలు ఏమైనా కనిపెట్టావా? లేక ఇంటికి ఐస్ గంటలు కడతావా? అవి కాదంటీ, మనకు అసలు వేడి ఎక్కడి నుండి వస్తుంది? ఇంటి పై కప్పు నుండి కదా. ఆ సిమెంట్ ఎండకి కాలిపోయి వేడిని ఇంట్లోకి పంపుతోంది. మనం ఆ పై కప్పు ఎండ కాలకుండా చూసుకుంటే సరిపోతుంది కదా. అదెలా కుదురుతుంది బుజ్జి? పైకప్పు మీద ఎవరైనా గొడుగు పడతారా? గొడుగొట్టు బామ్మగారు, మనం మన డాబాల పైన కూరగాయల తోట పెంచుకుందాం. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బన్నుగాడు ఆశ్చర్యంగా చూశాడు. డాబా పైన కూరగాయలా? ఏంటి బుచ్చి ఈ పిచ్చి ఐడియా? ఎండకి మనమే మాడిపోతుంటే డాబా మీద మొక్కలు బతుకుతాయా? బతుకుతాయి చోటు ఆంటీ. వినండి, మనం ముందుగా డాబా పైన ఒక ప్లాస్టిక్ షీట్ వేయాలి. దాని మీద మట్టి పోయాలి. ఆ మట్టిలో కూరగాయల విత్తనాలు నాటాలి. రోజు ఉదయం సాయంత్రం ఆ మట్టికి నీళ్లు పోయాలి. అలా చేస్తే ఏమవుతుంది? నా బంగ్లా డాబా అంతా బురద బురద అవుతుంది. నా ఇల్లు పాడైపోతుంది. ఇల్లు పాడవడానికి మనం మట్టి పోసి నీళ్లు పోసినప్పుడు ఆ మట్టి ఎప్పుడు తడిగా చల్లగా ఉంటుంది. ఇల్లు పాడవడానికి మనం మట్టి పోసి నీళ్లు పోసినప్పుడు ఆ మట్టి ఎప్పుడు తడిగా చల్లగా ఉంటుంది. సూర్యుడు ఎండ నేరుగా మన సిమెంట్ కప్పు మీద పడదు. ఆ ఎండను మొక్కలాకులు పచ్చదనం లాగేసుకుంటాయి. ఆ వేడిని మట్టిలో ఉన్న తేమ అడ్డుకుంటుంది. కిందున్న సిమెంట్ ఎప్పుడు చల్లగా ఉంటుంది. అప్పుడు మన ఇల్లు ఏసీ లేకుండానే న్యాచురల్ ఫ్రిడ్జ్ లాగా మారిపోతుంది. దీన్ని టెర్రస్ కూలింగ్ ఎఫెక్ట్ అంటారు. బన్ను చిలుక ఎగిరి గంతేసి, వావ్ వావ్ వావ్, బుజ్జి, యు ఆర్ ఎ జీనియస్. అంటే మన ఇల్లు చల్లగా ఉంటుంది, పైగా డాబా మీద ఫ్రీగా కూరగాయలు కూడా దొరుకుతాయన్నమాట. నేను రోజు టొమాటోలు క్యారెట్లు పీక్కొని తినేయొచ్చు. మమ్మీ, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. నాకు కూడా ఈ ఐడియా చాలా లాజికల్ గా అనిపిస్తోంది బుజ్జి. మనం ట్రై చేద్దాం. ఏమవుతుంది? నాకెందుకో డౌట్గా ఉంది. 100 కిలోల మట్టి మొయ్యాలి. నా నెయిల్ పాలిష్ పాడవుతుంది. నా వల్ల కాదు. చిచ్చు, ఆ కరెంటు బిల్లులు కట్టే బదులు ఇది చేస్తే నష్టమేముంది? పదండి, అందరం మట్టి మోద్దాం. మరుసటి రోజు ఉదయం 6 గంటలు. ఊరి పక్షులన్నీ అడవికి వెళ్లి సంచుల కొద్దీ మట్టి ఎరువులు మోసుకొనొస్తాయి. చిచ్చుకాకి ఒక చిన్న సంచి మోస్తూ ఆయాసపడుతూ, అబ్బా, నా నడుము విరిగిపోతుంది. నేను రిచ్ పక్షిని. నేనేంటి ఈ మట్టిని మోయడం ఏంటి? నా బ్యూటీ అంతా దుమ్ము కొట్టుకుపోతుంది. అంటే కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. మీరు ఆ మట్టిని త్వరగా డాబా మీద పోయండి. నేను నా డాబా మీద చికెన్ ముక్కలు,
పిచ్చా మొక్కలు పెంచుతామని చూస్తున్నాను. ఒరే విధవా, చికెన్ కి పిచ్చాకి మొక్కలుండవురా, కూరగాయలు మాత్రమే పండుతాయి. చా, కనీసం ఆలుగడ్డలేద్దాం మమ్మీ, ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. అందరూ తమ బంగ్లా మీద ప్లాస్టిక్ షీట్లు పరిచారు. దాని మీద మట్టి పోశారు. బుజ్జి పిచ్చుక అందరికీ విత్తనాలు పంచింది. టొమాటో, బెండకాయ, బీరకాయ, వంకాయ, పచ్చిమిర్చి, ఆకుకూరలు అన్నీ మట్టిలో నాటారు. ఉదయం సాయంత్రం పైకి వెళ్లి వాటర్ పైప్తో నీళ్లు చల్లుతారు. అందరూ రోజు తప్పకుండా నీళ్లు పోయాలి, అప్పుడే మట్టి చల్లగా ఉంటుంది. ఒక నెల గడిచింది. ఇప్పుడు మే నెల. బయట ఎండలు మరింత ఘోరంగా ఉన్నాయి. సూర్యుడు మాడు పగలగొడుతున్నాడు. కాని పక్షుల గ్రామంలో సీన్ మారిపోయింది. చిచ్చుకాకి, మహిగ్రద్ద ఇద్దరు తుని పిచ్చుక ఇంటికొచ్చారు. వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే ఆశ్చర్యంగా, అబ్బా, ఏంటి తుని, నీ ఇల్లు ఎంత చల్లగా ఉందేంటి? బయట ఎండకి కాలిపోతూ వస్తే నీ ఇంట్లో అడుగు పెట్టగానే ఊటీలో అడుగు పెట్టినట్లుంది. ఏసీ ఆన్ చేసావా? తుని పిచ్చుక నవ్వుతూ ఫ్యాన్ వైపు చూపిస్తూ, ఏసీ ఎక్కడుంది చిచ్చు? మా ఇంట్లో అసలు ఏసీనే లేదు. కేవలం సీలింగ్ ఫ్యాన్ మాత్రమే నడుస్తుంది. బుజ్జి ఐడియా అద్భుతంగా పనిచేసింది. పైన మట్టి నీళ్లు ఉండడం వల్ల సీలింగ్ ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇంట్లోకి వేడి రావడం లేదు. నిజమే తుని, నా ఇల్లు కూడా అంతే. నేను ఏసీ స్విచ్ ఆన్ చేసి వారం రోజులవుతుంది. ఫ్యాన్ వేస్తే చాలు చల్లటి గాలి వస్తుంది. రాత్రిపూట అయితే దుప్పటి కప్పుకోవాల్సి వస్తుంది. చోటు చిలుక అక్కడికొస్తూ, అమ్మయ్య, నా కరెంటు బిల్లు సగానికి సగం తగ్గిపోయింది తుని. మన బంగ్లాలో ఇప్పుడు నిజమైన రాజమాల్స్ లా మారిపోయాయి. అదంతా సరే కాని పైన డాబాల మీద చూసారా? వన్ను చిలుక చేతిలో ఒక పెద్ద ఎర్రటి టొమాటోని కొరుక్కుంటూ లోపలికొచ్చాడు. అమ్మా, డాబా పైన చూస్తే నా కళ్ళు చెదిరిపోయాయి. మన ఇల్లు ఒక కూరగాయల మార్కెట్లా మారిపోయింది. అక్కడ ఎన్ని టమాటాలు, ఎన్ని బెండకాయలు ఉన్నాయో. ఈ టమాటా చూడు, ఆపిల్ పండులో ఎంత జ్యూసీగా ఉందో. పదండి, అందరం మేడపైకి వెళ్ళి చూద్దాం. అందరూ మేడపైకి వెళ్లారు. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ కాంక్రీట్ డాబా అంతా పచ్చని మొక్కలతో, రంగురంగుల కూరగాయలతో నిండిపోయింది. చిన్న గాలి వీస్తుంటే ఆ పచ్చదనం ఎంతో చల్లగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. వావ్, నా మేడ పైన చూడండి, వంకాయలు గొత్తులు గొత్తులుగా వేలాడుతున్నాయి. నేను ఎప్పుడు ఇంత అందమైన వ్యూ చూడనేలేదు. పైగా ఈ గాలి ఎంత ఫ్రెష్ గా ఉందో. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇంకో సమస్య వచ్చింది. ఏంటి తుని, చలి ఎక్కువైందా? చలి కాదు చోటు, పైన కూరగాయలు విపరీతంగా పండాయి. మనం రోజుకు 5 పూటలా వండుకుని తిన్నా ఇంకా మిగిలిపోయేలా ఉన్నాయి. ఇన్ని కూరగాయలను ఏం చేయాలి? కుళ్ళిపోతాయి కదా. అవునండి, నిన్న మా మమ్మీ ఉదయం బెండకాయ ఫ్రై, మధ్యాహ్నం బెండకాయ పులుసు, రాత్రికి బెండకాయ పచ్చడి చేసింది. నా బుర్ర బెండకాయలా మారిపోయి లెక్కలు కూడా మర్చిపోతున్నా. అందరూ నవ్వారు. అమ్మా, దీనికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనకు అవసరమైనవి మనం ఉంచుకొని మిగిలిన తాజా కూరగాయలను మనం మార్కెట్లో అమ్మేద్దాం. ఎండాకాలంలో బయట కూరగాయలు దొరకక జనం ఇబ్బంది పడుతున్నారు. మన ఆర్గానిక్ కూరగాయలకి ఫుల్ డిమాండ్ వస్తుంది. చిచ్చుకాకి డబ్బుల పేరు వినగానే చెవులు నిక్కబొడుచుకుని, ఏంటే అమ్మదామా? వావ్, బిజినెస్ అంటే మనకు చల్లదనం ఫ్రీ, కూరగాయలు ఫ్రీ, పైగా ఆధారంగా డబ్బులు కూడా వస్తాయా? బుజ్జి, నువ్వు మామూలు దానివి కాదు. నువ్వు రతన్ టాటాకి చుట్టానివా ఏంటి? నేను ఇప్పుడే వెళ్ళి ఒక స్టాల్ పెడతాను. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి సెంటర్లో పెద్ద సంత మొదలైంది. తుని, చోటు, చిచ్చు, మహి అందరూ తమ తమ డాబాలపైన పండిన తాజా కూరగాయలను బుట్టల్లో పెట్టుకుని కూర్చున్నారు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి బాబు రండి, డాబా పైన పండిన ఏసీ కూరగాయలు, ఏసీ గాలి పీల్చుకొని పెరిగిన వంకాయలు. ఇవి తింటే మీ కడుపులో కూడా ఏసీ ఆన్ అవుతుంది. రండి, ప్యూర్ ఆర్గానిక్. చోటు మమ్మీ టొమాటోస్, ఎర్రటి టొమాటోస్. రక్తం రాని వాళ్ళు ఇవి తింటే డ్రాకులా లాగా రక్తం వచ్చేస్తుంది. కొనుక్కోండి. పక్క ఊరి నుండి కూడా పక్షులొచ్చి ఆ తాజా పచ్చని కూరగాయల్ని చూసి ఎగబడి కొనుక్కున్నారు. సాయంత్రానికి బుట్టలన్నీ ఖాళీ అయిపోయాయి. అందరి చేతుల్లో నోట్ల కట్టలు నిండాయి. చిచ్చుకాకి డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఆనందంగా, తుని, నాకు ఈరోజు 2000 రూపాయల లాభం వచ్చింది. కరెంటు బిల్లు రాకపోగా ఈ కూరగాయలు నాకు ఏదో డబ్బులు ఇస్తున్నాయి. ఈ ఎండాకాలం నాకు పండగలాగా ఉంది. అవును చిచ్చు, మనం వండాల్సిన పనే లేదు, ఎండలో తిరగాల్సిన పని లేదు. పొద్దున్నే డాబా మీద కూరగాయలు కోయడం, అక్కడ తెచ్చి అమ్మడం, హాయిగా చల్లగా ఉంది. ఇదంతా మన బుజ్జి చలవే. దాని ఐడియా వల్లే మన ఇల్లు చల్లబడ్డాయి, మన జోబులు నిండాయి.
నిజమే బుజ్జి, నీకు థ్యాంక్స్ అమ్మా. నువ్వు మా ఊరికి ఒక మంచి టెక్నిక్ నేర్పావు. అవును బుజ్జి, కానీ నాకు చిన్న డౌట్. ఈ డబ్బులతో రేపు మనం స్విగ్గీలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకోవచ్చా? ఎందుకంటే నా డాబా మీద చికెన్ పండట్లేదు కదా. చోటు పన్ను తల మీద చిన్నగా ముట్టి, ఒరే నీకు ఎప్పుడు ఆ తిండికోలేనా? సరేలే, ఈ రోజు మనం లాభాలు సంపాదించాం కదా, అందరికి నా తరపున సాయంత్రం డాబాలో గ్రాండ్ పార్టీ. నీకు నచ్చినన్ని బిర్యానీలు తిండురా బండుగా. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఎంత పెద్ద ఎండలైనా సరే పచ్చదనంతో మొక్కలు పెంచడం ద్వారా మనం వాటిని సులభంగా జయించొచ్చు. చిచ్చుకాకి హలీం బిజినెస్. చిచ్చుకాకి తన ఇంట్లో ఒక పెద్ద హండీ పెట్టి లోపల గోధుమలు, మాంసం వేసి ఒక పెద్ద కర్రతో రుబ్బుతోంది. పక్కన చిన్నుకాకి కూర్చొని చూస్తున్నాడు. చిచ్చుకాకి చెమటలు కక్కుతూ రొప్పుతూ, అబ్బబ్బబ్బా, నా నడుము విరిగిపోతుందిరా చిన్నగా. ఈ హలీం రుబ్బడం ఎంత కష్టం రా బాబు, నా రెక్కలు లాగేస్తున్నాయి. నేను ముందే చెప్పానుకో మమ్మీ, మనకి కష్టం అవసరమా అని. అది మన వల్ల కాదు. కష్టపడకుండా డబ్బులు ఎలా వస్తాయిరా సన్నాసి? ఇప్పుడు నేను పడుతున్న ప్రతి చెమట చుక్కకి సాయంత్రం 100 రూపాయల నోటు రాలుతోంది. ఊర్లో ఎవరు హలీం చెయ్యట్లేదు, నేను ఒక్కదాన్నే చేస్తున్నా. డిమాండ్ మామూలుగా ఉండదు. మరి రేట్ ఎంత పెడుతున్నావు మమ్మీ? 200 రూపాయలు? పిచ్చి వెదవా, 200 పెడితే మన ఊర్లో ఎవడు కొంటాడ్రా? అందరూ పిసినారులే. అందుకే నేను ఒక కొత్త కార్పొరేట్ ట్రిక్ వాడుతున్నాను. హలీం రేటు కేవలం 50 రూపాయలు మాత్రమే పెడతాను. చిన్నుకాకి షాక్ అయ్యి, ఏంటి 50 రూపీసా? ఇంత కష్టపడి 50కి ఇస్తే మనకు నష్టం వస్తుంది కదా మమ్మీ. చిచ్చుకాకి వికటహాసం చేస్తూ, అక్కడే ఉందిరా నా తెలివి. నేను 50 రూపాయలకి ఇచ్చేది కేవలం ప్లెయిన్ హలీం మాత్రమే. దానిపైన వేసే ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, నిమ్మకాయ, నెయ్యి, వీటన్నిటికీ ఎక్స్ట్రా రేటు వేస్తాను. ఒక్కొక్క టాపింగ్కి ఒక్కో రేటు. వాళ్ళు టాపింగ్స్ లేకుండా తినలేరు, నాకు డబ్బులు ఇవ్వకుండా ఉండలేరు. ఇదే నా మాస్టర్ ప్లాన్. మమ్మీ, నువ్వు మామూలు కాకివి కాదు, కార్పొరేట్ కాకివి. నీ తెలివి సూపర్. సాయంత్రం 5 గంటలు. రచ్చబండ దగ్గర చిచ్చుకాకి ఒక పెద్ద స్టాల్ పెట్టింది. హుండీలో నుండి వేడివేడి హలీం వాసన ఊరంతా వస్తుంది. ఊరి జనమందరూ వాసన చూసి అక్కడికొచ్చి ఆగారు. వావ్ చిచ్చు, ఈరోజు హలీం చేస్తున్నావా? వాసన అత్రిపోతుంది. అవును చిచ్చు, నాకు చాలా ఆకలేస్తుంది. రేట్ ఎంత? చిచ్చుకాకి గర్వంగా, రండి రండి, పక్షుల కోసం పేదల కోసం మీ చిచ్చుకాకి అందిస్తుంది బడ్జెట్ హలీం. కేవలం 50 రూపాయలు మాత్రమే. ఎక్కడైనా ఎంత తక్కువ రేటుకి హలీం తిన్నారా? ఏంటి 50 రూపాయలేనా? నేను సిటీలో 250 పెట్టి తిన్నా. నువ్వు చాలా మంచిదానివి చిచ్చు, నాకొక ప్లేట్ ఇవ్వు. నాకును ఒక ప్లేట్ ఇవ్వు చిచ్చు. అందరూ 50 రూపాయలు తీసి ఇస్తున్నారు. చిచ్చుకాకి ఆ 50 రూపాయలు తీసుకుని ఒక పేపర్ ప్లేట్లో కొంచెం ప్లెయిన్ హలీం వేసి ఇచ్చింది. అందులో ఏమీ లేవు, జస్ట్ ముద్దలాగా ఉంది. మహిగ్రద్ద ప్లేట్ చూసి, ఏంటి చిచ్చు ఇది? ఏమీ లేదు పైన. ఫ్రైడ్ ఆనియన్స్ ఏవి? జీడిపప్పు ఎక్కడా? నిమ్మకాయ లేకపోతే ఎలా తినాలి? చిచ్చుకాకి నవ్వుతూ, ఆహా, మహిగారు, బోర్డు పైన చదవలేదా? నేను 50 రూపాయలకి ఇచ్చింది బేసిక్ ప్లాన్. మీకు టాపింగ్స్ కావాలంటే బోర్డు కిందున్న యాడాన్స్ చదవండి. అందరూ బోర్డు కింద ఉన్న చిన్నటి అక్షరాలను చూశారు. అందులో ఇలా రాసుంది: చిచ్చు హలీం యాడాన్స్, ఎక్స్ట్రా చార్జెస్. 1 జీడిపప్పు 10 రూపాయలు, 1 స్పూన్ ఫ్రై ఆనియన్స్ 20 రూపాయలు, నిమ్మకాయ చుక్క 5 రూపాయలు, 1 స్పూన్ నెయ్యి 30 రూపాయలు, ప్లాస్టిక్ స్పూన్ తినడానికి 5. తుని పిచ్చుక కళ్ళు పెద్దవి చేసి, ఏంటి 1 జీడిపప్పుకి 10 రూపాయలా? నిమ్మకాయ చుక్కకి 5 రూపాయలా? ఇదేం దోపిడీ చిచ్చు? స్పూన్కి కూడా 5 రూపాయలు వేస్తావా? మేం చేతితో తినాలా? మార్కెట్లో ధరలు పెరిగిపోయాయి చోటు. నిమ్మకాయలు కొండెక్కాయి, నెయ్యి రేటు ఆకాశంలో ఉంది. నేను ఫ్రీగా ఎలా ఇస్తాను? మీకు కావాలంటే టాపింగ్స్ కొనుక్కోండి, లేకపోతే ఆ పెయిన్ మొద్దలాంటి హలీమే తినేయండి. నా దగ్గర ఫోర్స్ లేదు. నాకు ఈ ప్లెయిన్ హలీం నోట్లో దిగట్లేదు, చప్పగా ఉంది. సరే సరే, 1 స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ వెయ్యి. 20 రూపాయలు ఇవ్వండి. మహి డబ్బులిచ్చింది. చిచ్చు కొంచెం ఆనియన్స్ వేసింది. కొంచెం నెయ్యి కూడా వెయ్యి, డ్రైగా ఉంది. అయితే 30 రూపాయలు ఇవ్వండి. మహి మళ్ళీ ఇచ్చింది. 1 4 జీడిపప్పులు వెయ్యి, క్రంచీగా ఉంటుంది. 4 జీడిపప్పులు అంటే 10 × 40 రూపాయలు ఇవ్వండి. అమ్మో, నిమ్మకాయ లేకపోతే టేస్టే రాదు. 1 నిమ్మకాయ పిండు. 1 నిమ్మకాయ పిండాలంటే 5 చొక్కలు పడతాయి. 5 × 5 25 రూపాయలు.
మరియు స్పూన్కి ఒక 5 రూపాయలు. మహిగ్రద్ద బిల్లు చూసుకుని మొత్తం ఎంత అయింది? ప్లెయిన్ హలీము 50 ప్లస్ టాపింగ్స్ 120, అంటే టోటల్గా 170 రూపాయలు మహిగారు. ఎంజాయ్ యువర్ మీల్. మహిగ్రద్ద కోపంతో ఏం మోసం వే ఇది? 50 రూపాయలని చెప్పి టాపిక్స్ పేరుతో 170 లాగావా? ఇది హలీం కాదు, నా ఆస్తి రాసిస్తున్నాను. ఇంకెప్పుడు నీ దగ్గర తినను. మహి తింటూ తింటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. తుని, చోటు, లూసీ అందరూ కూడా గతిలేక టాపింగ్స్ కొనుక్కొని 150, 200 బిల్లు కట్టి బాధపడుతూ తింటున్నారు. చిచ్చుకాకి క్యాష్ బ్యాగ్స్ నిండిపోతుంది. ఆవిడ ఆనందానికి అవధుల్లేవు. ఒరేయ్, చూసావా చిన్నగా? ఇది నా తెలివి. బేసిక్ రేటు తక్కువ పెట్టి యాడాన్స్తో దోచుకోవడం. ఇప్పుడు నేను హలీం రాణినైపోయాను. సరిగ్గా అప్పుడే అసలు సిసలైన తిండిపోతూ మన బన్ను చిలుక అక్కడికొచ్చాడు. వాడి భుజం మీద ఒక పెద్ద స్కూల్ బ్యాగ్ ఉంది. వాడి మొహంలో ఆకలి కంటే ఎక్కువ ఆతృత ఉంది. బన్ను చిలుక గట్టిగా అరుస్తూ, హలీం హలీం, చిచ్చు ఆంటీ హలీం, నా బుర్రంతా హలీం మయమే. ఒరే పన్ను, వద్దురా, ఆమె దగ్గర తినకు. 50 రూపాయలని చెప్పి ఆ టాపింగ్స్ పేరుతో మన జేబులు గుళ్ళు చేస్తుంది. నేనిప్పుడే 150 బిల్లు కట్టాను. బన్ను చిలుక నవ్వుతూ, డోంట్ వర్రీ మమ్మీ, బన్ను తెలివి గురించి నీకు తెలీదా? ఆంటీ, నాకొక హలీం ఇవ్వు. చిచ్చుకాకి స్మైల్ ఇస్తూ, ఆరారా బన్నగా, వెల్కమ్. నీకెప్పుడు ఇష్టమైన బన్ను స్పెషల్ కావాలన్నా ఇస్తా. నీకు ఎన్ని జీడిపప్పులు వేయను, ఎన్ని స్పూన్స్ నెయ్యి వేయను? బన్ను చిలుక సీరియస్గా, ఆంటీ, నాకెలాంటి టాపింగ్స్ వద్దు, ఏం వేయకండి. నాకు కేవలం మీ ఆ 50 రూపాయల ప్లెయిన్ హలీం ఒక్కటివ్వండి చాలు. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏంటి, ప్లెయిన్ హలీమా? ఒరేయ్, అందులో ఏమి ఉండదురా, చప్పగా ఉంటుంది. నీకు నిమ్మకాయ వద్దా? వద్దాంటీ, నా జోబులో 50 రూపాయలే ఉన్నాయి. ఆ 50 రూపాయలకి మాత్రమే హలీం ఇవ్వండి. ప్లేట్ కూడా వద్దు, స్పూన్ కూడా వద్దు. నేను నా గిన్నెను తెచ్చుకున్నాను. బన్ను తన బ్యాగ్లో నుండి ఒక పెద్ద స్టీల్ గిన్నె తీసి చిచ్చుకాకి ముందు పెట్టాడు. చిచ్చుకాకి విసుగ్గా, ఓరి నీ పిసనాలి కదవా, వీడిని మోసం చేయలేం. సరే తీసుకో నీ ప్లెయిన్ హలీము. చిచ్చుకాకి ఆ గిన్నెలో 50 రూపాయల ప్లెయిన్ హలీం వేసి ఇచ్చింది. అందులో ఏమీ టాపిక్స్ లేవు. బన్ను ఆ గిన్నె తీసుకుని పక్కనే ఉన్న ఒక టేబుల్ మీద కూర్చున్నాడు. తుని, చోటు, మహి, లూసీ అందరూ బన్ను వైపు చూస్తున్నారు. పాపం వీడు ప్లెయిన్ హలీం ఎలా తింటాడోనని జాలి పడుతున్నారు. బన్ను చిలుక గిన్నె టేబుల్ మీద పెట్టి తన స్కూల్ బ్యాగ్ చైన్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు చూడండి చిచ్చు ఆంటీ, బన్ను గారి మ్యాజిక్. బన్ను తన బ్యాగ్లో నుండి ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బా తీశాడు. అందులో నిండుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. ఒరి బన్ను, అవేంట్రా? ఆ, ఇంట్లో నుండి తెచ్చుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆంటీ. మా అమ్మ చోటు పొద్దున్నే బిర్యానీ కోసం చేసి పెట్టింది. నేను డబ్బా తెచ్చేసుకున్నాను. బన్ను ఆ ఆనియన్స్ ని హలీం మీద చల్లాడు. ఒక్క స్పూన్ కాదు, గుప్పెడు చల్లాడు. చిచ్చుకాకి కళ్ళు తేలేసి చూస్తుంది. ఏంటి, ఇంట్లో నుండి తెచ్చుకున్నావా? బన్ను చిలుక బ్యాగ్లో నుండి ఇంకొక చిన్న డబ్బా తీశాడు. ఇదిగో నా సొంత ఆవు నెయ్యి, ఇంట్లో కాచింది. నీ 30 రూపాయల నెయ్యి నాకేం అక్కర్లేదు. బన్ను 4 స్పూన్స్ నెయ్యి హలీం మీద పోశాడు. ఆ వేడికి నెయ్యి కరిగిపోయి వాసన కుమకుమలాడుతుంది. ఒరేయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? ఇది చీటింగ్. చీటింగ్ ఏముందిలే అంటే, నా ప్రాపర్టీ నేను ఆడుకుంటున్నా. మళ్ళీ బ్యాగ్లో చేబట్టి ఒక పెద్ద ప్యాకెట్ తీశాడు. టడా! జీడిపప్పు కిరాణా షాప్లో 50 రూపాయలకి కొన్నా. ఇందులో 50 జీడిపప్పులున్నాయి. నువ్వైతే ఒక జీడిపప్పుకి 10 రూపాయలు అడుగుతావు. నేను ఆ 50 జీడిపప్పులు డైరెక్ట్ గా ఇందులో కుమ్మరిస్తున్నా. బన్ను ఆ ప్యాకెట్ ని చింపి మొత్తం జీడిపప్పులను హలీం మీద గట్టిగా వేశాడు. ఇప్పుడు ఆ హలీం అస్సలు కనిపించడం లేదు. అంతా కాజునే కనిపిస్తుంది. అబ్బా బన్ను, నీ తెలివికి దండంరా, మేమీ ఐడియా ఆలోచించలేకపోయాము. ఆగండి బామ్మగారు, అసలు ట్విస్ట్ ఇంకా ఉంది అంటూ బ్యాగ్లో నుండి ఒక పెద్ద నిమ్మకాయ తీశాడు. చిచ్చు అంటే, నువ్వు ఒక్క చుక్కకి 5 రూపాయలు అడిగావు కదా. ఇదిగో, నేను మార్కెట్లో 5 రూపాయలకి 3 నిమ్మకాయలు తెచ్చాను. ఇప్పుడు ఈ నిమ్మకాయని పిసికి పారేస్తాను. బన్ను నిమ్మకాయని కట్ చేసి హలీం మీద రసాన్ని దారగా పోశాడు. ఒక పెద్ద స్పూన్ హలీం నోట్లో పెట్టుకుని, అమృతం, సూపర్, అదిరిపోయింది. ఈ హలీంలో ఉన్న కాజా క్రంచ్, ఫ్రైడ్ ఆనియన్స్ స్వీట్నెస్, నెయ్యి అరోమా, అసలు సిటీలో కూడా ఇలాంటి హలీం దొరకదు. కానీ నాకయింది ఎంత? కేవలం 50 రూపాయలే. చిచ్చు వైపు చూసి, థ్యాంక్ యూ చిచ్చు ఆంటీ, నీ ప్లెయిన్ హలీం చాలా బాగుంది.
బన్ను చేసిన ట్రిక్ చూసి అక్కడున్న ఊరి జనం అందరికీ బుర్రలో బల్బు వెలిగింది. వావ్, ఇది సూపర్ ఐడియా. ఒరే బన్ను, నీ తెలివి మామూలుది కాదురా. నేను కూడా రేపటి నుండి ఇంట్లో నుండి నిమ్మకాయ, ఆనియన్స్ తెచ్చుకుంటాను. అవునవును, నేను నా సొంత నెయ్యి తెచ్చుకుంటాను. ఆమె దగ్గర ప్లెయిన్ హలీం 50కి కొనుక్కుని మన టాపిక్స్ మనమే వేసుకుందాం. నేను కూడా ఇంట్లో ఉన్న బాదం, పిస్తా తెస్తాను. ఇంకా ఎవరు చిచ్చు దగ్గర టాపింగ్స్ కొనకండి. ఇది మనకి మంచి బడ్జెట్ ప్లాను. చిచ్చుకాకి కోపంతో ఏడుస్తూ, మరి ఈ పండుగ నా బిజినెస్ ని ఎలా సర్వనాశనం చేసావేంట్రా? నేను ఆశపడింది నా టాపింగ్స్ మీద వచ్చే లాభంతోనే. మీరెవరు నా టాపింగ్స్ కొనకపోతే నాకు ఆ 50 రూపాయలు ప్లెయిన్ హలీంలో వచ్చేది ఏమీ లేదు. నేను బ్యాంక్ అయిపోతాను. బన్ను చిలుక నవ్వుతూ, అది నీ తప్ప అంటే నువ్వు ఫెయిర్ గా బిజినెస్ చేసి అన్నింటికి ఒక రీజనబుల్ రేటు పెట్టునుంటే మేము నీ దగ్గరే కొనేవాళ్ళం. కానీ నువ్వు పేదల ఆకలితో ఆడుకుని ఒక్కో జీడిపప్పుకి 10 రూపాయలు దోచుకోవాలని చూసావు. దోచుకునేవాడికి నేనే మగుణ్ణి. ఇప్పుడు కూర్చొని అడుగు. అమ్మో, నేను ముందే చెప్పాను ఆ తెలివితేటలు వద్దు అని. ఇప్పుడు చూడు, మనకి లాస్ తప్ప ఏమీ మిగలలేదు. మనం తెచ్చిన ఆనియన్స్, నెయ్యి అంతా వేస్ట్ అయిపోయింది. అయ్యో నా ఆనియన్స్, నా జీడిపప్పు, ఈ పండుగడు నా ఆశల మీద నీళ్లు చల్లాడు. ప్రపంచంలో ఎవరైనా ఇలాంటివి ఇంట్లో నుండి తెచ్చుకుంటారా? ఈ పక్షులకి తెలివి పెరిగిపోయింది. ఈ బిజినెస్ ఇంకా నా వల్ల కాదు.